సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామన్నమాట. అదేంటంటే ముందుగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు రాష్ట్రంలో ఇప్పుడున్న దాదాపు 17 రాష్ట్రాల్లో దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 2 హాట్ టాపిక్స్ నడుతున్నాయి. అవి ఏంటంటే గుడివాడ గొడ్లవల్లేరు కాలేజీ లో జరిగిన హిడెన్ కెమెరాలు సంఘటన ఒకటి. తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో వరదలు దాదాపు 30-40 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రాల్లో అదలపుతలం చేసినాయి. ఈ వరదలలో చాలామంది హైదరాబాదు, ఖమ్మం, విజయవాడ దాదాపు కొట్టుపోయిన చాలామంది వరద బాధితులు తయారయ్యారనమాట. అయితే వీటి గురించి ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఎక్కడ సమస్య ఉంటే వాలిపోతాడో మనందరూ తెలుసు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి సడన్గా ప్రత్యక్షమవుతాడు. తర్వాత ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ మాది అని 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 చెప్పుకునే పార్టీ ఒకటి ఉంది. ఆ నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఎవరు మన అందరూ తెలుసు, పేరు చెప్పనక్కర్లా, వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. అయితే ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ అని రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ కామెంట్స్ దాదాపు రాష్ట్ర నలుమూల నేషనల్ వైజ్గా ఎలువెత్తుతున్నాయి ప్రశ్నలు ఇవి. ఎందుకంటే హిడెన్ కెమెరా నా గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనలు కూడా మరి అంతమంది అమ్మాయిల కెమెరాలు వీడియో తీసి బయటకు పంపిస్తున్నారనే సంఘటన తెలిసినా కూడా మరి కనీసం దానిపై కూడా కనీసం స్పందించలేదు పవన్ కళ్యాణ్. ఎందుకు స్పందించలేదు? నారా లోకేష్ మాత్రమే స్పందించాడు. ఒక 3 మినిస్టర్లను పంపించాడు, అక్కడ దర్యాప్తు సేవను పంపించాడు. మరి దీనిపై కనీసం పవన్ కళ్యాణ్ ఏమాత్రం స్పందించాల. ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం కానీ, ట్విట్టర్లో స్పందించడం కానీ. ఎందుకంటే వాలంటీర్లు ఎలక్షన్ ముందు వాలంటీర్ల ద్వారానే సమాచారం అమ్మాయిలు దాదాపు కిడ్నాప్ గురవుతున్నారు, వాలంటీర్లు దీనికి కారణం అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ అదృశ్యమయ్యారు అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ మరి ఇంతమంది అమ్మాయిల హిడెన్ కెమెరాల అశ్లీల దృశ్యాలు బహిర్గతం అయినా కూడా మరి ఎందుకు అంతమంది అమ్మాయిలు లేడీస్ మన కాలేజీ ముందు ధర్నా చేసినా కూడా మన పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శకు కానీ, నేనున్నానని భరోసా కానీ ఎందుకు ఇవ్వలేదు అని చాలామంది దాదాపు డైహార్డ్ ఫ్యాన్స్ కూడా మమ్మల్ని అడుగుతున్నారన్నమాట. డైహార్డ్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏమయ్యాడు పవన్ కళ్యాణ్, కనీసం ఎందుకు స్పందించట్లేదు అని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు వరదలు విజయవాడలో భారీ ఎత్తున విజయవాడలో సంభవించాయి. మీ వరదల గురించి కూడా కనీసం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు? కనీసం ఆపద కాలంలో ప్రశ్నించడం కోసం వచ్చిన పార్టీ నేనున్నాను భరోసా, రాష్ట్ర అభివృద్ధి కోసం నేనున్నాను, నన్ను నమ్మండి అన్న పవన్ కళ్యాణ్, కూటమికి గెలుపు కోసం సాయశక్తులు శ్రమించిన పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే ప్రజలు గెలిపించారు. మరి ఇప్పుడు వరదలలో కనీసం పరామర్శించ కూడా రాలేదు అని జనామంది ప్రశ్నిస్తున్నారు. స్పందిస్తున్నారు. ఇదే టాపిక్లో కనీసం పవన్ కళ్యాణ్ నుంచి ఇంకో ప్రెస్ మీట్ వస్తుంది అనుకున్నాం. సెప్టెంబర్ 2వ తారీఖు జన్మదినోత్సవం ఉంది. ఈ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులకి ఖుషి చేయడానికి గబ్బర్ సింగ్ రిలీజ్ చేశారు. అదేవిధంగా మరి కనీసం నా పుట్టినరోజు వేడుకలు జరపవద్దు, వరద బాధితులకి సహాయ కార్యక్రమాలు చేయండి అభిమానులు కనీసం పిలిపియలేదు పవన్ కళ్యాణ్. ఎందుకు ఏమయ్యాడు పవన్ కళ్యాణ్, అదృశ్యమయ్యాడు, ఎటు వెళ్ళాడు, దీనిపై ఎందుకు స్పందించట్లేదు అని చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ కానీ, చాలామంది అభిమానులు కానీ తలెత్తుతున్న ప్రశ్న. ప్రియుల పండుగకి 1 కోటి విరాళాలను చెక్కుగా అందించారు. మరి ఈ విరాళ చెక్కు ఎవరికి కావాలి? వరద బాధితులు కానీ, నిరసరాస్తులు కానీ ఏమని కోరుకుంటున్నారంటే, కనీసం ఆపద కాలంలో ఆపనాస్థలంగా ఆదుకునే పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శించక రాలేదు. మీ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో జరిగిన పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించ రాలేదని చాలామంది బాధితులు గోడు వెలించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఎందుకు వెళ్ళలేదు, హిడెన్ కెమెరా గుడ్ల వల్ల జరిగిన సంఘటనకు ప్రతిస్పందించలేదు, తర్వాత వరద బాధితులకు వచ్చిన కనీసం వరద బాధితులు పరామర్శించడానికి వెళ్తాం అనుకున్నారు, దాన్ని కూడా ప్రతిస్పందించలేదు. మరి దీనిపై నిన్నటి విలేకరు కూడా ప్రెస్ మీట్లో కూడా విలేకరు అడిగిన దానికి ఈ విధంగా స్పందించారన్నమాట పవన్ కళ్యాణ్. నేను వెళ్ళటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కాకపోతే వాళ్ళకి అందించే సహాయ కార్యక్రమాల వల్ల నేను వెళ్తే కొద్దిగా ఆటంకం కలిగిద్దని అందుకని వెళ్ళలేదు, దీని మాత్రం ప్రజాసేవే ముఖ్యం మాకు అని స్పందించాడు. ఏదైనా పవన్ కళ్యాణ్ వీటి 2 విషయాల మీద స్పందించలేదంటే చాలామంది నిరుత్సాహం ఉన్నారు, అభిమానులు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ అనేది అన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, ఇది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి, కాబట్టి ఏదైనా త్వరగా స్పందించకూడదు, ఆచితూచి స్పందించాలి అని అంటున్నారన్నమాట. మరి అదే విషయం మరి పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో ఏ విధంగా మరి
మిగతా సమస్యల మీద స్పందించాలని కోరుకుంటున్నారు అభిమానులు, కార్యకర్తలు, తర్వాత ఏపీ ప్రజలు కూడా ఈ ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కనీసం జగన్ కూడా వెళ్ళి పరామర్శించాడు. కనీసం ఒక అర్ధగంట 10 నిమిషాలైనా వెళ్ళాడు. కనీసం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు అని అంటున్నారు కొంతమంది. తలెత్తుతున్న ప్రశ్న. ఇవి కొంతమంది ఏంటంటే అధికారంలో పార్టీ కాబట్టి అన్నిటిపై సమస్యలు త్వరగా స్పందించకూడదు కాబట్టి ఆచితూసి అడుగులేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇదండి పవన్ కళ్యాణ్ ఏపీలో 2 హాట్ టాపిక్ మీద జరిగిన సంఘటనల మీద పవన్ కళ్యాణ్ గురించి రివ్యూ. ఇది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.